ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం అంతా ఆ హంసేగా? ఇంకెవరు? అదేగో. దాన్ని బయటికి తరిమే దారి చెప్పండి. స్వర్ణ, వచ్చి రాగానే అదే ఆలోచన. ముందు నువ్వు మూడ్ ఆఫ్ నుంచి రిలాక్స్ అవ్వు. బేరర్, ఫీల్ అవ్వకు స్వర్ణ. చెప్పండి మేడం. చెప్పండి, వైనా విస్కీనా? నాకు సాఫ్ట్ డ్రింక్. నాకేం వద్దు. వద్దంటే ఉన్న బ్యాడ్ మూడ్ నుంచి ఎలా బయటకు వస్తావు స్వర్ణ? 2 పెగ్గులేసి 4 స్టెప్పులేస్తే టోటల్ గా ఫ్రెష్ అయిపోతావు. ఆ తర్వాత ప్లాన్ అయ్యొచ్చు. వద్దనకు, హుషారొస్తుంది, ఎనర్జీ క్రియేట్ అవుతుంది స్వర్ణ. ఈ డ్రింక్స్ డాన్స్లే నా సంసారాన్ని కూల్చాయి. నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. పొరపాటు పడుతున్నావు స్వర్ణ. వాళ్ల ఊర్పు మాలిన తనమే నీ పరిస్థితికి కారణం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. నువ్వు వేటి వల్ల అన్నీ పోగొట్టుకున్నాననుకుంటున్నావో అవే నీకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడతాయి. నేను నమ్మను. నాకేం వద్దు. పిచ్చిదానా, ఆ హంస నీకు అడ్డంగా వస్తే డ్రింక్స్ ఏం చేశాయే? బేరర్, నువ్వు వెళ్ళి జిన్ పట్రా. అలాగే మేడం. ఏం చేయడం ఏంటి? ఏం చేయడం? ఇవి మొదలయ్యాకే కదా నేను నా వాళ్ళందరికీ దూరం అవటం మొదలైంది. కొత్త సొసైటీ అంటూ క్లబ్లో చేరాను, అంతే. నా అన్న సొసైటీ నాకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని మొదలయ్యాయి. ఒక్కొక్కరిగా అందరికీ దూరం అయ్యాను. వీటి వల్ల వాళ్ళు నీకు దూరం కాలేదు స్వర్ణ. నీ స్వతంత్రాన్ని హరించాలని వాళ్లే నిన్ను దూరంగా పెట్టారు. నీ పేరు ప్రతిష్టలు ఎదుగుతున్నాయన్న కుళ్ళు. అందుకే వాళ్ళు నిన్ను దూరం పెట్టారు. ఏదైతేనే నా సంసారం నాశనం అయ్యింది. నా పరువు పోయింది. నా అనేవాళ్లు లేని అనాథనైపోయాను. చివరికి నా మొగుడు, నా కొడుకు అనే వాళ్ళు కూడా నాకు కాకుండా పోయారు. ఎక్కడికి పోలేదు స్వర్ణ, నువ్వు భ్రమపడుతున్నావు. మీ అక్క నీకు అన్ని విధాలుగా ఉంది. లేదు, అదే ఆశ ఉండేది, అదే పోయింది. దానికి కారణం ఆ హంస. అందుకే కదా దాన్ని తరిమేయాలనేది. ఏదన్నా మంచి ఆలోచన చెప్తారనొస్తే మత్తులో పడేసి మర్చిపో అంటున్నారు. ఇది మత్తులో పడేయడం కాదే, నీ బాధ చూడలేకే కొత్త ఆలోచనలు వస్తాయని చెప్తున్నాం. వినవే, జస్ట్ 2 రౌండ్స్ 4 స్టెప్పులతో నీ బుద్ధి మారిపోతుంది. నీకు కొత్త ఆలోచనలు కలిగేలా చేస్తుంది. మీరు 100 చెప్పండి, నేను తాగను. బుర్ర వేడిగా ఉంటే వాడేన ఆలోచనలు రావు స్వర్ణ. కాస్త బూస్టప్ చేయి, బెస్ట్ ఐడియాలొస్తాయి. తాగు. బూస్టా నా బొంద, బూడిద మిగులుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.